సో ఈరోజు క్లాస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిఏ ఫౌండేషన్, సిఎంఏ ఫౌండేషన్ ఈ రెండిట్లో ఉన్న సిలబస్ గురించి అర్థం చేసుకుందాం. అసలు ఏమేమి చదువుతున్నామో తెలిస్తే ఒక క్లారిటీ ఉంటుందిగా మనకు కూడా. తర్వాత క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది అవన్నీ కూడా మాట్లాడుకుందాం. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఏ ఫౌండేషన్లో అయితే ఏం చదువుతాం, సిఎంఏ ఫౌండేషన్లో అయితే ఏ చాప్టర్స్ చదువుతాం, ఏ టాపిక్స్ చదువుతాం అనేది ఒకసారి మనం చూద్దాం. మోస్ట్ లైక్ అట్లీస్ట్ 70% ఆఫ్ సిఏ ఫౌండేషన్ అండ్ సిఎంఏ ఫౌండేషన్ సిలబస్ వుడ్ బి సేమ్ ఎక్సెప్ట్ 1 or 2 చాప్టర్స్. చూడండి, ఫస్ట్ సిఎంఏ ఫౌండేషన్ సిలబస్ చూద్దాం. మన పేపర్ ఏంటి? పేపర్ 1 ఫండమెంటల్స్ ఆఫ్ బిజినెస్ లాస్ అండ్ బిజినెస్ కమ్యూనికేషన్. బిజినెస్ లాస్ అంటే నిన్నే చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? బిజినెస్ లాస్ అంటే బిజినెస్ లాస్ని ఇంకో విధంగా ఎలా పిలవచ్చు చెప్పండి పోనీ. నో నో బిజినెస్ అంటే అసలు బిజినెస్ అంటే ఏంటంటున్నా? బిజినెస్ ఎందుకు చేస్తారు? ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఎవ్రీథింగ్ సార్, అవన్నీ నేను అడగట్లేదు. బేసికల్లీ అసలు బిజినెస్ అంటే ఏంటి? ట్రేడ్ కదా, ట్రేడ్ అండ్ కామర్స్, అవునా? కామర్స్ అంటే లైక్ ఇట్స్ ఏ కమర్షియల్ యాక్టివిటీ కదా. ఈ బిజినెస్ లాస్కి ఇంకొక పేరు కమర్షియల్ లాస్ అని కూడా అంటారు. బిజినెస్ లాస్ని కమర్షియల్ లాస్ అని కూడా అంటారు. అర్థమైంది? అదే నువ్వు కంపెనీ అట్లాంటి వాటి ఉంటే వాటిని కార్పొరేట్ లా అంటారు. సో అంటే ఈ బిజినెస్ లాలోనే కార్పొరేట్ లా కూడా చెప్పొచ్చు ఒక భాగం. సో బిజినెస్ లా అనేది బ్రాడర్ వర్డ్. అంటే ఇందులోనే కార్పొరేట్, దీన్నే కార్పొరేట్ లా అంటారు, సారీ దీన్నే కమర్షియల్ లా అంటారు. ఇందులో కార్పొరేట్ లా అనేది ఒక భాగం, కంపెనీ సెక్టర్ అనేది ఒక భాగం. సరే, నైస్ సార్. సో ఇప్పుడు బిజినెస్ కమ్యూనికేషన్ అంటే, సో నువ్వు ఒక బిజినెస్ ఇన్కార్పొరేట్ చేసావు, అక్కడ ఎలాగ కమ్యూనికేట్ చేయాలి, ఏ మోడ్తో కమ్యూనికేట్ చేయాలి. కమ్యూనికేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ లెటర్ రాస్తావు నీ మేనేజర్కి, ఎలా అసలు అందులో ఏం కమ్యూనికేట్ చేయాలి, ఎన్ని టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఉంటాయి, అవన్నీ బిజినెస్ కమ్యూనికేషన్లో చదువుతాం. అయితే ఇందులో ఫస్ట్ చాప్టర్ ఏంటమ్మా? లాలో ఫండమెంటల్స్ అంటే ఏంటి అసలు? వెరీ గుడ్ బేసిక్స్. అంటే ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నారు వాళ్ళు? మీరు ఫౌండేషన్ చదువుతున్నారు కాబట్టి వీఆర్ నాట్ టేకింగ్ యూ ఇంటూ అ డీపర్ సబ్జెక్ట్, ఊరికి బేసిక్స్ టచ్ చేస్తున్నాం. సరే, ఫండమెంటల్స్ ఆఫ్ బిజినెస్ లాస్. ఫస్ట్ చాప్టర్ ఏంటి? ఇంట్రొడక్షన్ దేనికి? వెరీ గుడ్. లాకి ఇంట్రొడక్షన్, బిజినెస్ లాక్ కాదు. లాకి ఇంట్రొడక్షన్, బిజినెస్ లాస్ కాదు. లా అంటే ఏ లా అయినా. నిన్న చెప్పాను, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఇది ఆల్సో ఎలా. ఇన్కమ్ ట్యాక్స్ అనేది కూడా ఒక లానేగా, యాక్ట్ అని వచ్చిందిగా, కాకపోతే సపరేట్ పేపర్ మీకు. సో ఎవ్రీ యాక్ట్ ఇస్ ఫార్మ్స్ పార్ట్ ఆఫ్ లా. సార్ ఏంటి యాక్ట్కి లాకి తేడా అంటే రేపు చెప్పుకుందాం నెక్స్ట్ క్లాస్లో, ఈ రోజే వద్దు. సో ఫస్ట్ చాప్టర్ ఏంటమ్మా? ఇంట్రొడక్షన్ టు లా. సో అక్కడ ఇచ్చారు చూడండి రైట్ సైడ్, వెయిట్ అంటే ఎవరిది? నాదా? చాప్టర్ వెయిటేజ్ అంటే ఏంటమ్మా? సో ద నెంబర్ ఆఫ్ మార్క్స్ దట్ యు గెట్ ఇన్ ఎగ్జామ్. అసలు ఎగ్జామ్ పేపర్ ఎలా అంటే 50 MCQs ఉంటాయిరా, ఈచ్ 2 మార్క్స్. ఓకేనా? రైట్. సో ఇంట్రొడక్షన్. నెక్స్ట్ ఏదో చాప్టర్ చూడండి, నెక్స్ట్ యాక్ట్ ఏంటి? ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. అంటే అక్కడ మనం బిజినెస్ కాంట్రాక్ట్స్ గురించి, జనరల్గా ఏ కాంట్రాక్ట్స్ అయినా, జనరల్ కాంట్రాక్ట్స్ అన్ని, అసలు కాంట్రాక్ట్ అంటే ఏంటి, అది ఒకవేళ కాంట్రాక్ట్లో ఎంతమంది పార్టీస్ ఉంటారు, ఒకవేళ కాంట్రాక్ట్ నువ్వు బ్రీచ్ చేస్తే అవుతుంది, కాంట్రాక్ట్ అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యావు కానీ నువ్వు చేయాల్సింది చేయాలి, అప్పుడు నీ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు, అవన్నీ కాంట్రాక్ట్లో మాట్లాడుకుంటాం. నెక్స్ట్ టాపిక్ ఏంటి? సేల్ ఆఫ్, అది చాలా మంది సేల్స్ ఆఫ్ గుడ్స్ యాక్ట్ అంటారు. అది సేల్స్ ఆఫ్ గుడ్స్ యాక్ట్ కాదు, సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్. సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్ అంటే ఏంటి? గూడ్స్ అంటే కమోడిటీస్, వస్తువులు కదా సార్. వాటిని సేల్ చేయడానికి యాక్ట్ ఎందుకు? ఇప్పుడు సెల్లర్ ఒకడు, బయ్యర్ ఒకడు ఉంటాడా? సెల్లర్ సెల్ చేశాడు గూడ్స్, బయ్యర్ పే చేయాల. ఇప్పుడు ఎలా అంటే సెల్లర్కి కొన్ని రైట్స్ ఉంటాయి ఇప్పుడు బయ్యర్ మీద. ఏం చేయొచ్చు? వెరీ గుడ్, కేసు ఫైల్ చేయొచ్చు. కేసు ఫైల్ చేస్తే కోర్టు ఏం చెప్పాలనేది కూడా యాక్ట్లోనే ఉంటుంది. సార్ ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, కోర్టు ఏదైనా జడ్జిమెంట్ ఇస్తుంటే అది కోర్టు ఇచ్చే జడ్జిమెంట్ కూడా యాక్ట్లో నుంచి ఇస్తుంది 99%. అంటే యాక్ట్లో ఏం చెప్పారు అనే దాన్ని బట్టి మీరిద్దరికి లా తెలియదు, మీరిద్దరు ఫైట్ చేసుకొని కోర్టుకు వచ్చారు, నేను జడ్జిని. సో ఇప్పుడు నేను జడ్జిమెంట్, నీది కరెక్ట్ అని జడ్జిమెంట్ ఇవ్వాలి. సో ఎలా, ఎక్కడి నుంచి చూసేవాళ్ళు? యాక్ట్లో ఏం చెప్తే ఎస్ నువ్వు చేసింది కరెక్ట్, నువ్వు చేసింది తప్పని కదా నేను జడ్జిమెంట్ ఇవ్వాల్సింది.
అర్థమైందా? ఎస్, సరే. సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్. నెక్స్ట్ ఏంటి చూడండి, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్ కి 20% వెయిటేజ్, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కి 20, కానీ కాంట్రాక్ట్ యాక్ట్ కి 30%. కాంట్రాక్ట్ యాక్ట్ ఈజ్ వెరీ ఈజీ, అఫ్ కోర్స్ అన్ని చాప్టర్లు ఈజీ, కాంట్రాక్ట్ యాక్ట్ ఈజ్ మోర్ ఈజీ. సరే, నెక్స్ట్ టాపిక్ ఏంటమ్మా, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్. అంటే ఎవరికైనా తెలుసా ఇన్స్ట్రుమెంట్ అంటే? సరే, మీకు చెక్ తెలుసా? చెక్, బ్యాంక్ చెక్. ప్రామిసరీ నోట్ తెలుసా? ప్రామిసరీ నోట్, నేను నీకు లోన్ ఇస్తే నువ్వు ప్రామిసరీ నోట్, నేను శ్రీనివాస్కి డబ్బులు ఇవ్వాలని నువ్వు నాకు ప్రామిసరీ నోట్ రాసిస్తావు కదా సంతకం చేసి, అది ప్రామిసరీ నోట్. నోట్ అంటారు జనరల్గా అందరూ, నోట్ రాసిస్తావరా అంటారు. నెక్స్ట్, నోట్ రాసిస్తావని నోట్ మీద ప్రామిస్ ఉంటుంది కాబట్టి అది ప్రామిసరీ నోట్ అంతే. సో రైట్. ఇంకొకటి బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ తెలుసా? ఎందుకు? అకౌంట్స్ లో వచ్చింది కదా, బిల్స్ రిసీవబుల్, బిల్స్ పేయబుల్, బిల్స్ డిజానర్డ్. గుర్తుందా? రియలీ గుర్తుందా లేదా? నిజంగా చెప్పండి సార్, గుర్తుందా లేదా? గుర్తుందమ్మా? లేదు, నో. బిల్స్ గుర్తుందా అసలు? బిల్స్ రిసీవబుల్ అసలు బిల్స్ రిసీవబుల్ తెలియదా? తెలుసా? నీకు తెలుసా? సుహాసిని వెనక నీకు తెలీదా? నీకమ్మా వైట్ షర్ట్ తెలుసా? బిల్స్ డిజానర్డ్ ఎంట్రీ చెప్పు. బిల్ డిజానర్డ్, బిల్స్ రిసీవబుల్ డిజానర్డ్. డిజానర్ అంటే తెలుసా పోనీ? అసలు ఇంటర్మీడియట్ వచ్చింది కదరా అమ్మా. ఎంట్రీస్ రావా? అచ్చా, మోస్ట్ ఆఫ్ యూ ఆర్ ఫ్రమ్ ఎంపీసీ. ఫైన్ ఫైన్. ఎంతమంది ఎంపీసీ చేస్తండి? నీకు తెలీదా నువ్వు ఎంపీసీ? ఎంపీసీ అమ్మా. సో ఓకే, నో ప్రాబ్లం. మన ఇక్కడ నేర్చుకోవచ్చు సార్, ప్రాబ్లం లేదు, ఫౌండేషనేగా, ఇక్కడ నేర్చుకోవచ్చు, అసలు విషయం కాదు, చాలా ఈజీ కాబట్టి. సో సరే, ఈ చెక్, సరే నేను నీకు డబ్బులు ఇవ్వాలమ్మా, ఎగ్జాంపులే, నిజం కాదు. సో ఒక 1 lakh ఇవ్వాలనుకో, నేను నీకు క్యాష్ బదులు చెక్ ఇస్తా. అదే నా అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, వెళ్ళి ఆ చెక్ బ్యాంక్లో ఇవ్వు, నీకు నా అకౌంట్ నుంచి డబ్బులు ఇస్తారు అని. ప్రామిసరీ నోట్ కూడా అంతేగా, నేను ఈ డబ్బులు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వడానికి వదులు కానీ 3 నెలల తర్వాత డబ్బులు ఇస్తా అని ఇప్పుడు నేను నీకు ప్రామిసరీ నోట్ ఇస్తా. సరే, 3 నెలలు అనేది ఎగ్జాంపుల్, సంవత్సరం అవచ్చు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కూడా వచ్చు. సరే, అయిపోయింది. ఇంకా ఈ బిల్స్ రిసీవబుల్, నేను నీ దగ్గర గూడ్స్ కొన్నా సార్, ఇప్పుడే డబ్బులు ఇవ్వలేను, అందులోకి బిల్ తీసుకోండి. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. నువ్వు గూడ్స్ అమ్మావు, నేను డబ్బులు ఇవ్వలేదన్నా, డబ్బులు ఇవ్వలేవా? అయితే ఈ బిల్లు మీద సంతకం పెట్టాను, నువ్వు నాకు బిల్లు ఇస్తావు. నేను సంతకం, క్రెడిట్ చేయాలి. అప్పు, క్రెడిట్ చేయాలంటే అప్పు కమ్మటం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలి, మనందరం కాసేపు సెల్లర్స్ అనుకుందాం, మనందరం సెల్లర్సే. మనం గూడ్స్ అప్పుకు అమ్మాం, ఎవరికి? ఎక్స్ అనే వ్యక్తికి అప్పుకు అమ్మాం. ఆ ఎక్స్ అనే వాడి దగ్గర సార్ నా దగ్గర డబ్బులు లేవన్నాడు, కానీ వాడు మనకు బాగా తెలుసు, ఒక 2 months తర్వాత ఇస్తాను అన్నాడు. సరే అమ్మా, సరే పర్వాలేదన్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక బిల్ తీసుకొని, ఇన్వాయిస్ లా ఉంటుంది సార్, ఆ బిల్ తీసుకొని మనం ఇంత గూడ్స్ అమ్మాయి ఎక్స్ కన్నా రాస్తాం, ఎక్స్ దాని మీద సంతకం పెడతాడు, అవును నేను కొనుక్కున్నానని. అంటే 2 నెలల తర్వాత వాడి దగ్గర నుంచి మనం ఇంత డబ్బులు తీసుకునే అవకాశం ఉంది. ఇది మనకి బిల్స్ రిసీవబుల్. రిసీవబుల్ అంటే మనం రిసీవ్ చేసుకోవాల్సినవి, వాడికి అది బిల్స్ పేయబుల్, వాడు పే చేయాలి. అర్థమైందమ్మా? రైట్, సూపర్. సో ఇలాంటి వాటివన్నీ మనం నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ లో మాట్లాడుకుంటాం. అయితే సార్ ఈ ఇన్స్ట్రుమెంట్ అంటే అర్థమైంది, చెక్ అవ్వచ్చు, ప్రామిసరీ నోట్ అవ్వచ్చు, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అవ్వచ్చు. ఏమొచ్చాం? చెక్, ప్రామిసరీ నోట్, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, ఈ 3 ఇన్స్ట్రుమెంట్స్. మిగతా వాటి గురించి చాలా మాట్లాడుకుందాం, లేవు అసలు. ఈ 3 ఇన్స్ట్రుమెంట్స్ మెజారిటీ. సరే సార్, నెగోషియబుల్ అంటే ఏంటి మరి? ఇప్పుడు మనం ఎక్స్ గూడ్స్ అమ్మాం, గుర్తుందా 2 నిమిషాల క్రితం? ఎక్స్ గూడ్స్ అమ్మిన బిల్లు మన దగ్గర ఉందిగా, ఎక్స్ మనకి 50,000 ఇవ్వాలనుకుందాం, ఎగ్జాంపుల్. ఎక్స్కి అప్పుకు అమ్మాం, ఎక్స్ మనకి ఎంత ఇవ్వాలి? 50,000 ఇవ్వాలి. ఆ 50,000 మనకి బిల్లు మీద రాసిచ్చాడా? ఇప్పుడు ఆ బిల్లు మన దగ్గర ఉందిగా. ఈ నిజం చెప్పండి సార్, ఈ బిల్ అనేది మనకి ఆస్తా అప్పా? ఆబ్వియస్లీ ఎసెట్ కదా, ఎందుకు? ఇట్ ఈస్ రిసీవబుల్, మనకి ఇంకా రావాలింది, రావాల్సి ఉన్నది మనకి ఎసెట్ కదా, ఇజెంట్ ఇట్ అమ్మా? రావాల్సి ఉన్నది మనకి ఎసెట్. ఇప్పుడు ఈ అసెట్ ని ఊరికే ఎందుకు ఉంచుకోవాలి? నేను వేరే వాడికి ఇస్తా, నేను వాడికి 50,000 ఇవ్వాలి, ఇది వాడికి ట్రాన్స్ఫర్ చేస్తా. అప్పుడు వాడు డైరెక్ట్ గా వాడు ఎక్స్ దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుగుతాడు. అర్థమైందా? మనకి ఎక్స్ ఇవ్వాలి,
మనం వైకి ఇవ్వాలి, మళ్ళీ మనకి ఎక్స్ ఇవ్వాలి, మనకి వై ఇవ్వాలి, మనం వైకి ఇవ్వాలి. గవర్నమెంట్ పాయింట్ సార్, మనం వైకి ఇవ్వాలి. వైకి ఎంత ఇవ్వాలి? 50,000 అనుకుందాం. సో ఇప్పుడు మనం ఎలాగో వైకి ఇవ్వాలి కదా, ఈ బిల్స్ రిసీవబుల్ అనే అసెట్ వాడికి ట్రాన్స్ఫర్ చేసామనుకో, వాడేం చేస్తాడు? వై డైరెక్ట్కి వెళ్ళి రేపు ఎక్స్ అడుగుతాడు. అంటే సార్ ఇంకోటి వినండి, ఈ వై ఉన్నాడే, ఆ వై కూడా ఇంకోటికి ఇవ్వాలి. వాడు వేరే వాడికి ఇస్తాడా? ఇవ్వచ్చా? ఆబ్వియస్గా ఇవ్వచ్చు. ఇలా ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అవుతుంది కదా, అందుకని అది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. నెగోషియేట్ చేయొచ్చు ఒకరి నుంచి ఒకటికి చెక్ అయినా. అర్థమైందమ్మా? కాబట్టి అవి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. సరే, లైక్ నాకు డౌట్ ఏంటంటే అమ్మా, ఇక్కడ యాక్ట్ పక్కన ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ పక్కన 1872 ఉంది, సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్ పక్కన 1930 ఉంది, అండ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ 1880 ఉంది. ఏంటి ఇవన్నీ అమ్మా? ఎనెక్టెడ్ కేమ్ ఇంటూ ఫోర్సా? అంటే యాక్ట్ చట్టం ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది అనేది అది. అర్థమైందమ్మా? ఎస్, ఆ ఇయర్ అంటే ఆ ఇయర్ యొక్క యాక్ట్ యొక్క బర్త్డే, అంతే కదా. నెక్స్ట్ బిజినెస్ కమ్యూనికేషన్. సో ఇవన్నీ ఈజీగానే ఉంటాయి సార్. సరే, ఒక్కసారి మనం ఇదిగోండి, ఇది మోడల్ పేపర్, ఫండమెంటల్స్ ఆఫ్ బిజినెస్ లా. సిఎంఏ సార్. సరే, ఈ 50 ఉంటాయి సార్, 50 ఉంటాయి అమ్మా. సో 50 ఈచ్ వన్ 2 మార్క్స్. సరే, సరే ఒకసారి చూడండి సార్, ఒకసారి చూడమ్మా. ఇది సిఏ ఫౌండేషన్ ఒక సిలబస్, సిఏ ఫౌండేషన్ సిలబస్. యా సరే, సిఏ ఫౌండేషన్ సిలబస్. అయితే సిఏ ఫౌండేషన్ కి సిఎంఏ ఫౌండేషన్ డిఫరెన్స్ ఏంట్రా సార్ ఎగ్జామ్ లో అంటే, ఇది కంప్లీట్ గా డిస్క్రిప్టివ్, నువ్వు రాయాలి ఆన్సర్స్, భయపడొద్దు, ఈజీయే. అవి ఎంసీక్యూస్, మీనింగ్ ఆబ్జెక్టివ్. బబ్లింగ్ అంటే ఇక్కడ అరే అది బబ్లింగ్, అది ఈజీగా ఉంటుంది, ఆ కోర్స్ జాయిన్ అవుదామని కాదు. ఇట్స్ నాట్ అబౌట్ ఎగ్జామ్, మోడ్ ఆఫ్ ఎగ్జామ్. సబ్జెక్ట్ అర్థమైతే రాయొచ్చు కదా. సో ఇదే డిస్క్రిప్టివ్. ఇక్కడ ఫస్ట్ చాప్టర్ ఏంటమ్మా? ఇండియన్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్. రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ అంటే, రెగ్యులేటరీ అంటే రెగ్యులేట్ అంటే ఏంటి అసలు? రెగ్యులేట్ చేయటం అంటే, రెగ్యులేట్ అంటే 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 రెగ్యులేట్ చేయటం అంటే ఇంకా ట్రై చేయండి అమ్మా. దీన్ని నేను రెగ్యులేట్ చేస్తున్నా అంటే తెలుగులో చెప్పండి. నియంత్రిస్తున్నా కదా, కంట్రోల్ చేస్తున్నా. ఎగ్జాంపుల్ చెప్పనా? ఆర్బీఐ ఎవరిని కంట్రోల్ చేస్తుంది? బ్యాంక్స్ అన్నిటిని. ఇప్పుడు ఆర్బీఐని రెగ్యులేటరీ బాడీ అనాలా అవసరం లేదా? అలాంటిది ఫస్ట్ చాప్టర్. సెబీ గురించి చదువుతాం, అలాంటి వాటి గురించి చదువుతాం. ఓకేనా? చూద్దాం. సో అయితే ఇది ఎలాంటి ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి? ఆ బౌండరీ, ఆ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫ్రేమ్వర్క్ అంటాం. వేటి గురించి చదువుతున్నాం? ఇండియన్ రెగ్యులేటరీ. అయితే ఇందులో కూడా మనం సిఎంఏ ఫౌండేషన్ లో ఆ ఇంట్రడక్షన్ చదివే, అసలు లా అంటే ఏంటి, ఎలా ఏర్పడుతుంది, అది కూడా చదువుతాం ఇందులో. వాటితో పాటుగా ఈ రెగ్యులేటరీ బాడీస్ ఉంటాయి కదా, ఎంసీఏ, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. ఎంసీఏ ఎవరిని కంట్రోల్ చేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. ఏ సంస్థల్ని? కార్పొరేట్స్ అంటే ఎవరు? కంపెనీస్. మరి కంపెనీస్ ని కూడా కంట్రోల్ చేయడానికి ఒక సంస్థ ఉండాలిగా.
అలాగే షేర్ మార్కెట్స్ కంట్రోల్ చేయడానికి సెబీ ఉండాలిగా. అలాంటి రెగ్యులేటరీ బాడీస్ అన్ని చదువుతాం, ఇంక్లూడింగ్ లా ఎలా తయారు చేస్తాం అనే దాంతో కలిపి. అర్థమైందమ్మా? అర్థమైందా? ఎస్. సరే సార్, ఇక్కడ సిఏ ఫౌండేషన్లో 100 మార్క్స్ పేపర్, 100 మార్క్స్ డిస్క్రిప్టివే, ఎంసీక్యూ ఉండదు, ఆబ్జెక్టివ్ ఉండదు. నెక్స్ట్ మనం ఇది సిఎంఏ ఫౌండేషన్లో కూడా చదివాం, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, సేల్ ఆఫ్ గుడ్స్ యాక్ట్ కూడా చదివాంగా. సో పార్ట్నర్షిప్ యాక్ట్ చదవాలా, కానీ 7th చూడండి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ చదివామా? అయితే అక్కడ ఇక్కడ కొంచెం వాళ్ళకి కొంచెం సిఏ ఫౌండేషన్లో కొంచెం తక్కువ ఉంటుంది. ఆ తక్కువ ఎక్కువ అని చెప్పడం కంటే వాళ్ళకి యాక్ట్లో కొంత భాగం ఉంటుంది, వీళ్ళకి కొంత భాగం ఉంటుంది. ఎస్, కామన్ ఏరియాస్ కూడా ఉంటాయి. సరే, పార్ట్నర్షిప్ యాక్ట్. అసలు పార్ట్నర్షిప్ అంటే ఏంటమ్మా? పార్ట్నర్షిప్ అంటే అమ్మా ముగ్గురు కలవకూడదా? 2 or more persons. 2 or more persons? ఓన్లీ రన్నింగ్ ద బిజినెస్ ఏనా? షేరింగ్ ప్రాఫిట్స్ లాసెస్ అవసరం లేదు. అదే మ్యాజిక్ మనం చదువుకుంటాం మనం. సో పార్ట్నర్షిప్ యాక్ట్ ప్రకారం లాసెస్ జనరల్ గా అందరు పంచుకుంటారు, ప్రాఫిట్స్ పంచుకుంటున్నారు. కానీ నేను చిన్న మాట చెప్తా, గుర్తుపెట్టుకోండి. పార్ట్నర్షిప్ లో ప్రాఫిట్స్ పంచుకోవటం మ్యాండేటరీ, లాసెస్ పంచుకోవటం మ్యాండేటరీ కాదు. అంటే నలుగురు పార్ట్నర్స్ ఉన్నారు, నలుగురు ₹1,00,00,000 పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు. అయితే ఆ ఏబిసిడి అనుకుందాం, మీరు 5 ఉన్నారా? సరే, ఏబిసిడిఈ మీరు 5 కలిసి బిజినెస్ స్టార్ట్ చేశారు, ₹1,00,00,000. ఏ ఒక్కడే 90 లక్షలు తెచ్చాడు, మిగతా నలుగురు కలిపి 10 lakhs, 2.5. ఏ అన్నాడు, అరే ఇంత కష్టపడి నేను క్యాపిటల్ తెచ్చాను కదా, ప్రాఫిట్స్ వస్తే తీసుకుంటాను, లాసెస్ వస్తే నాకు పంచొద్దురా అన్నాడు. లాసెస్ వస్తే నేను బేర్ చేయను అన్నాడు. అనొచ్చా అంటే అనొచ్చు. అర్థమైందా? ఇప్పుడు దీన్ని బట్టి మీరేం అర్థం చేసుకోవాలి, ప్రాఫిట్ షేరింగ్ ఇస్ మ్యాండేటరీ, లాస్ షేరింగ్ మ్యాండేటరీ కాదు. లాసులు మాత్రం 4 పంచుకున్నారు, ప్రాఫిట్స్ 5 పంచుకుంటున్నారు. అర్థమైందా? సరే, దాని గురించి ఇంకా డీప్గా వెళ్తామని మాట్లాడుకుందాం. అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, అర్థం చేసుకోండి. అరే వాళ్ళు 5 బిజినెస్ స్టార్ట్ చేశారు కదా, పార్ట్నర్షిప్. పాపం బాగా లాసెస్ వచ్చాయిరా. నేను అప్పిచ్చా వాళ్ళకి, ఆ లాసులు సార్ కవర్ చేసుకుని అప్పిచ్చా. ఎంత ఇచ్చానంటే 20 lakhs ఇచ్చా. ఆ 20 lakhs కూడా పెట్టిన తర్వాత కూడా లాసే వచ్చింది. ఇప్పుడు నేను వాళ్ళని 20 lakhs అడుగుతున్నా. మా బిజినెస్ లో అసలు డబ్బులు లేవు సార్, బ్యాంక్ అకౌంట్లు ఖాళీ, స్టాక్ ఖాళీ, అసలు ఏమీ లేవు. మాకే ఇంకా ₹1,00,00,000 అప్పు ఉంది, మీద ఒక 20 లక్షలు, మొత్తం ₹1,20,00,000 అప్పు ఉంది సార్ సంస్థకి అన్నారు. అర్థమవుతుందని చెప్పింది. ఇప్పుడు నేనేమంటా, పాపంలో పోనీ అంటానా? కోర్టు దగ్గరికి వెళ్తే ఏం చెప్తారు, నా బిజినెస్ లో డబ్బులు ఉంటే తీసుకో అంటారు. కానీ మీ బిజినెస్ లో డబ్బులు లేవు. పార్ట్నర్షిప్ యాక్ట్ లో ఉన్న పార్ట్నర్షిప్ బిజినెస్ లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే, మీరు తెచ్చిన డబ్బులు మీ బిజినెస్ లో లేకపోయినా మీరు పర్సనల్ గా కూడా అసెట్స్ తెచ్చి ఇవ్వాలి. మీ వ్యక్తిగతంగా ఇంట్లో మీ పర్సనల్ అసెట్స్ ఉంటాయి కదా, అవి కూడా మీరు లైవ్లే, వాటికి కూడా మీరు లైవ్లే. అంటే మీరు నాకు ఇవ్వాల్సిన డబ్బులు మీ పర్సనల్ అసెట్స్ లో నుంచైనా తెచ్చి నాకు చచ్చినట్టు కట్టాల్సిందే. అర్థమైందా? అంటే మీరు తెచ్చిన డబ్బులు సంస్థలో ఉన్నాయా, అయిపోతే ఊరుకుంటుందా యాక్ట్? ఏ బాబు ఇంటి దగ్గర నుంచి మీ పేరునే ఏ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయో అందులోకి తెచ్చి కట్టు ఉంటుంది. అంటే నీ లైబిలిటీ సంస్థ వరకు కాదు, నీ ఇంటి వరకు వెళ్తుంది. అవునా? నీకున్న బాధ్యత సంస్థ వరకైనా నీ ఇంటి వరకు కూడా వెళ్తుందా? కాబట్టి అన్లిమిటెడ్ లైబిలిటీ అంటారు దాన్ని. అర్థమైందమ్మా? పార్ట్నర్షిప్ ఎప్పుడు అన్లిమిటెడే. కానీ మరి అది డిసడ్వాంటేజే కదా, నీ ఇంట్లో నుంచి ఆస్తులు తెచ్చి నాకు ఇవ్వడం. అందుకని కొత్త కాన్సెప్ట్ వచ్చింది, చూడండి, లిమిటెడ్ లైబిలిటీ పార్ట్నర్షిప్ యాక్ట్. ఇక్కడ నీ లైబిలిటీ లిమిటెడే. నువ్వు సంస్థలో ఎంతైతే పెట్టావో అంతవరకే. సంవత్సరానికి నష్టం వచ్చినా నువ్వు ఇంటి దగ్గర నుంచి నీ ఆస్తులు తెచ్చేవాల్సిన అవసరం లేదు. అంటే నువ్వు సేఫేగా, నీ వైఫ్ సేఫేగా, మీ అమ్మ నాన్న సేఫేగా, నీ పర్సనల్ ప్రాపర్టీ పోవట్లేదుగా. అందుకని నీ లైబిలిటీ ఇక్కడ లిమిటెడ్ అంటే పరిమితం. నీ అసెట్స్ వరకు నీ ఇంటి వరకు వెళ్తుందా? వెళ్ళట్లా. రైట్. నెక్స్ట్ వచ్చేసి కంపెనీస్ యాక్ట్. ఇది ఎప్పుడు వచ్చింది యాక్ట్ చూడండి అమ్మా, 2008లో వచ్చింది. నెక్స్ట్
కంపెనీస్ యాక్ట్. కంపెనీస్ యాక్ట్ 2013, అంటే అంతకుముందు కూడా ఉంది కంపెనీస్ యాక్ట్. 2013లో పూర్తిగా మార్చేసి కొత్త యాక్ట్ ఇచ్చారు. సరే అయ్యా 1956. సరే అమ్మా, ఈ కంపెనీస్ యాక్ట్ అసలు ఏంటి? కంపెనీస్ యాక్ట్ అంటే, కంపెనీ అంటే ఏంటి? ఆర్గనైజేషన్ అంటే సంస్థ, కంపెనీ అంటే సంస్థ కాదుగా. పార్ట్నర్షిప్ కూడా ఒక సంస్థేగా. కంపెనీకి పార్ట్నర్షిప్కి ఏంటి తేడా? కంపెనీలో అంటే అంటే ఆర్టిఫిషియల్ పర్సన్ అంటే చెప్పమ్మా. అమ్మా ఏంటి కంపెనీకి పార్ట్నర్షిప్కి తేడా? అరే మీరందరూ మీ ఇంటి దగ్గర నుంచి డబ్బులు తెచ్చిపెట్టారా? మిమ్మల్ని ఇందాక ఎగ్జాంపుల్లో మీరెవరు? పార్ట్నర్స్. కంపెనీలో పార్ట్నర్స్ ఉంటారా? మరి ఎవరు ఉంటారు? ఓనర్సా? వాళ్ళు ఓనర్సేగా. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు? రావాలి ఎంప్లాయీస్, మన బిజినెస్ మేనేజ్ చేసేవాళ్ళు. సంవత్సరం డబ్బులు పెట్టేవాళ్ళు ఎవరు? షేర్ హోల్డర్స్ ఆర్ మెంబర్స్. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు మన డబ్బులు కొంత 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 డబ్బులు ఇస్తే అరే షేర్ హోల్డర్స్ తెలుగులో ఏమంటారు చెప్పండి? అయిపోయింది. ఎందుకు? వాటాదారులు. కంపెనీలోనికి వాటా ఉంది అంటే కంపెనీకి నువ్వు సంస్థకి డబ్బులు ఇచ్చినప్పుడు కంపెనీ తనంతట తను పనిచేస్తుంది, అందుకని ఆర్టిఫిషియల్ పర్సన్. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఇది iOS యాపిల్ తెలుసు కదా, యాపిల్ తినేది కాదు వాడేది. సో యాపిల్ సంస్థ ఉంది కదా. ఇప్పుడు యాపిల్లో నాకు కొన్ని షేర్స్ ఉన్నాయి అనుకుందాం. నేను యాపిల్లో షేర్ హోల్డర్గా. షేర్ అంటే శ్రీనివాసరావు డబ్బులు, శ్రీనివాసరావు షేర్స్ ఇస్తా ఉంటుందా? నేను డబ్బులు ఇస్తే వాళ్ళు నాకు షేర్స్ ఇస్తారు, అవునా? సరే సార్, ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు షేర్స్ ఇచ్చాను, బాగుంది. కొన్నాళ్ళ తర్వాత కంపెనీ ఒక 1 crore అప్పు చేసింది. బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్ దగ్గర 1 crore తీసుకుంది కంపెనీ పర్పస్ కోసం. కంపెనీ రన్ అవ్వాలి కదా బిజినెస్, వర్కింగ్ క్యాపిటల్కి, గూడ్స్ కొనడానికి, రా మెటీరియల్ కొనడానికి వాళ్ళు అప్పు తీసుకున్నారు డైరెక్టర్స్. అయితే రేపు ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ నేను అడ్డుకుండా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు శ్రీనివాస్ మీ కంపెనీ డబ్బులు తీసుకున్నాను నన్ను అడుగుతాడా? ₹1 కోటి అని నన్ను అడుగుతాడా? ఎవరు అడుగుతాడు? కంపెనీని అడుగుతాడు. అంటే ఇక్కడ చిన్నగా చేసుకోవాలి. కంపెనీ వేరు, షేర్ హోల్డర్స్ వేరు, మెంబర్స్ వేరు. కంపెనీ అప్పులకి కంపెనీదే బాధ్యత, కంపెనీ ఆస్తులకి కంపెనీదే బాధ్యత. షేర్ హోల్డర్స్ వేరు, షేర్ హోల్డర్స్ బాధ్యత లేదు అలాంటి వ్యవహారాల్లో. గాట్ పాయింట్ సార్? సో అలాంటివన్నీ కంపెనీస్ ఎట్లా చదువుతాం. ఇక్కడ మళ్ళీ మీకు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అంటే తెలుసు. ఇక్కడేం చదువుతామంటే అసలు చెక్ అంటే ఏంటి, ప్రామిసరీ నోట్ అంటే ఏంటి, నువ్వు చెక్ ఇచ్చినప్పుడు డిజాల్టర్ అయితే ఏమవుతుంది, అలాంటివన్నీ ఇక్కడ చదువుతాం. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881లో. ఇది సిలబస్. అయితే ఇక్కడికి వచ్చేపాటికి ఇక్కడికి సరేమో ఒకసారి చూడండి. సరే ఇక్కడ సిఏ ఫౌండేషన్లో మాకు కనిపిస్తుందా? కనిపించట్లేదు కదా? వైట్ తీసుకుందామా?
సరే, ఇందాకే చెప్పాను సిఏ ఫౌండేషన్లో సారీ, ఐ హోప్ దిస్ గోస్ గుడ్. ఓకే, సిఏ ఫౌండేషన్లో 100 మార్క్స్, ఈ 100 కూడా డిస్క్రిప్టివే, అంటే నో ఎంసీక్యూస్, నో ఆబ్జెక్ట్. సరే, ఇక్కడ చూడండి సార్, ఇక్కడ 2 మార్క్స్ క్వశ్చన్స్ అడగొచ్చు, 3 మార్క్స్ క్వశ్చన్స్ అడగొచ్చు, 4 మార్క్స్ క్వశ్చన్స్ అడగొచ్చు, 5 అడగొచ్చు, 6 అడగొచ్చు, 7 మార్క్స్ అడగొచ్చు. అయితే ఒక చాలా జాగ్రత్తగా గమనించండి, ఈ 100 మార్క్స్లో 50% అరౌండ్ లేదా 50% స్ట్రైట్ థియరీ క్వశ్చన్స్ వస్తాయి. స్ట్రైట్ థియరీ క్వశ్చన్ అంటే పుస్తకంలో చదివిన థియరీ క్వశ్చన్ లాగా రైట్ వే, వాట్ ఇస్ పార్ట్నర్షిప్ అని అడిగాడు, ఆ పార్ట్నర్షిప్ ఆన్సర్ రైట్ వే, అలాంటి స్ట్రైట్గా థియరీ క్వశ్చన్స్ వస్తాయి. ఇంకొక 50% ప్రాక్టికల్ క్వశ్చన్స్ వస్తాయి. అంటే నేను ఇందాక ఒకటి చెప్పాను చూసారా, అరే నువ్వు కొన్ని గూడ్స్ అమ్మావు, సెల్లర్ మనం బయ్యర్ డబ్బులు పే చేయలేదు, డ్యూ డేట్ తర్వాత కూడా. డ్యూ డేట్ అంటే గుడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మనందరం సెల్లర్స్, అరే బాబు 1 month తర్వాత పే చేయమ్మా అన్నాం. 1 month తర్వాత పే చేయమంటే ఈ 1 month వాడు పే చేసే అవసరం లేదనేగా, అంతే కదా, కామన్ సెన్స్. ఈ 1 month తర్వాత వాడు పే చేయాలి. ఈ 1 month తర్వాత పే చేయకపోతే మనకి కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు. ఓకే ఫైన్, పక్కన పెట్టేసి ఈ 1 month ఏమంటారు, డ్యూరేషన్ తప్పు, పీరియడ్ ఆఫ్ టైం తప్పు. ఏ పీరియడ్, క్రెడిట్ పీరియడ్. క్రెడిట్ పీరియడ్ అంటామమ్మా. క్రెడిట్ పీరియడ్ అంటే అప్పు ఇచ్చాం పీరియడ్, అప్పు ఇంతవరకు ఇచ్చాం, 1 నెల వరకు నీకు అప్పు ఇచ్చాం, తర్వాత నువ్వు డబ్బులు నాకు ఇచ్చేయాలి, అందుకని వాటిని క్రెడిట్ పీరియడ్ అంటాం. సరే సరే, క్రెడిట్ పీరియడ్లో వాడు క్రెడిట్ పీరియడ్ తర్వాత కూడా వాడు డబ్బులు ఇవ్వాలా. ఇప్పుడు ఏం చేయాలి, మీరైతే ఏం చేస్తారని అడుగుతుంది, అలాంటి ప్రాక్టికల్ క్వశ్చన్స్. అర్థమైందా? సరే, ఇంకొక ఎగ్జాంపుల్, మనం వేరే వాడికి డబ్బులు ఇవ్వాలి, 50,000 చెక్ ఇచ్చాం, అదే నా దగ్గర క్యాష్ లేదు, నా బ్యాంక్లో ఉన్నాయి, చెక్ డబ్బులు విత్డ్రా చేసుకోపో అని. ఇప్పుడు వాడు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి శ్రీనివాస్ సార్ నాకు డబ్బులు ఇవ్వాలి 50,000 అని చెక్ ఇచ్చాడు అనుకో, ఆ అకౌంట్లో డబ్బులు లేకపోతే చెక్ బౌన్స్ అంటారు తెలుసా. చెక్ బౌన్స్ అని అనకూడదు, మనం డిజాయినర్ అనాలి. బయట వాళ్ళు బౌన్స్ అన్నా పర్వాలేదు, మనం డిజాయినర్ అన్నాం, ఎందుకంటే మనం ప్రొఫెషనల్స్ కాబట్టి. చెక్ డిజాయినర్ అయింది. ఈ చెక్ డిజాయినర్ అయినప్పుడు ఏం చేస్తారో తెలుసా, జైలు వేస్తారు, పెనాల్టీ కూడా కట్టిస్తారు. పెనాల్టీ ట్వైస్ ద అమౌంట్ ఆఫ్ చెక్. ఇప్పుడు నువ్వు 1,00,000 రూపాయలు పే చేయాలనుకో, చెక్ బౌన్స్ అయితే నువ్వు 2 లక్షలు పే చేయాలి, జైల్లో కూడా వేస్తారు. సార్ ఎన్ని ఇయర్స్ చేస్తారు, చూద్దామా ఎన్ని ఇయర్స్ చేస్తారో, ఇదంతా. అలాంటివి ప్రాక్టికల్ క్వశ్చన్స్. అంటే 50% ఏమో ప్రాక్టికల్ క్వశ్చన్స్, 50% ఏమో థియరీ క్వశ్చన్స్. మీరు ఈ ప్రాక్టికల్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి, ముందే ప్రాక్టీస్ చేసుకోవాలి అన్ని. నీకు అప్పుడు ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ అడిగినా సొల్యూషన్ నువ్వు రాయగలుగుతావు. ఇది లా చెప్పింది, ఇది లా ఇచ్చిన ప్రొవిజన్, ఇది దాన్ని నేను ఇలా అనాలిసిస్ చేశా కాబట్టి నా కంక్లూజన్ ఇది. అంటే 3 స్టెప్స్. లా ఏం చెప్పిందో రాయాలి ఫస్ట్, తర్వాత నీకు అర్థమైంది నువ్వు ఎలా అనాలిసిస్ చేస్తావు అది రాయాలి, చివరికి నువ్వు అనాలిసిస్ చేసావుగా మరి కంక్లూజన్ చెప్పు ఉంటుంది, కంక్లూజన్ కూడా రాయాలి. అర్థమైందమ్మా? అంత కష్టమేం కాదు, ఇట్ ఇస్ వెరీ ఈజీ. అర్థమైందా? సరే, ఇవి ప్రాక్టికల్ క్వశ్చన్స్. సో కొన్నిసార్లు ఏమవుతారంటే 1 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పాను సార్, 4 ఉన్నారు, 4లో వీడేమన్నాడు, ఫస్ట్ వాడు నేను ప్రాఫిట్స్ వస్తేనే తీసుకుంటా, లాసెస్ లో నా వాటా లేదంటున్నాడు, వాడు అంటుంది కరెక్టా తప్పా చెప్పండి అంటారు. కరెక్టే అని రాసే మార్క్ రాదు, ఎందుకు కరెక్టా కూడా రాయాలి. నువ్వు సీఏ కదా, రీజన్ రాయాలి, సిఎస్సి రీజన్ కూడా రాయాలి. అర్థమైందా సార్? ఎందుకు పార్ట్నర్షిప్ యాక్ట్ లో పార్ట్నర్షిప్ డెఫినేషన్ సెక్షన్ 4 ప్రకారం షేరింగ్ ఆఫ్ ప్రాఫిట్స్ అనే ఉంది డెఫినేషన్ లో, షేరింగ్ ఆఫ్ లాసెస్ అని లేదు. అర్థమైందా? కాబట్టి షేరింగ్ ఆఫ్ ప్రాఫిట్స్ ఈజ్ మ్యాండేటరీ బట్ నాట్ షేరింగ్ ఆఫ్ లాసెస్, అలా రాయాలి. అర్థమైందమ్మా? ఎస్, అలాంటివి ఉంటాయి. సో సరే, మీకు నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా, చెప్తారా? లైక్ క్వశ్చన్ ఏంటంటే, అసలు ఒక చట్టం అంటే లా కాదురా, యాక్ట్.
యాక్ట్ ఎలా తయారు చేస్తారు? ఎక్కడ తయారు చేస్తారు? హైదరాబాద్లోనా? పార్లమెంట్లోనా? ఓకే. వై, వేర్? నాకు ఈ మూడింటికి ఆన్సర్ చెప్పడమా? హౌ, ఎలా? సరే రా, ఎలా అనేది మీకు తెలియకపోతే అసలు ఎందుకు తయారు చేస్తారు చెప్పండి. అమ్మా, మీరు చెప్పిన ఆన్సర్ ఏంటంటే యాక్ట్ అంటే నథింగ్ బట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సార్. అయితే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎందుకు అని అడుగుతున్నాను నేను. సిస్టమ్ ఫాలో అవటానికి, ప్రాపర్ సిస్టమ్ కోసం. సరే, ఈ ప్రాపర్ సిస్టమ్ లేకపోతే సొసైటీలో ప్రాపర్ ఆర్డర్ ఉండదు. ఆర్డర్ ఎవడు ఏదో చేసేస్తాడు. ఇప్పుడు క్లాస్లో చూయింగ్ గమ్ తింటున్నాడు, తినొచ్చా? తినకూడదు. తినొచ్చమ్మా? తినకూడదు. అంటే క్లాస్లో ఇంకో నిద్రపోతాడు, నిద్రపోవచ్చా క్లాస్లో? నిద్రపోకూడదు. సరే, క్లాస్లో డాన్స్ వేయచ్చా? అవన్నీ ఎందుకు? మనకి సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకుంటే అలాంటి వాళ్ళని రెగ్యులేట్ చేయడానికి. అవునా? రైట్. సరే, సొసైటీ ప్రాపర్గా కండక్ట్ చేయడానికి. ఫైన్. లైఫ్లో నాకు చిన్న డౌట్. లైఫ్లో మీరు ఏ సందర్భాలలో మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాల్సి వస్తుందో చెప్పండి. ఓకే, ఫైన్. ట్రాఫిక్. ఇంకా వెరీ గుడ్. ఎగ్జామ్ అంటే అంతే. కరెక్టే అమ్మా, 100% కరెక్ట్ ఆన్సర్. అంటే ఎగ్జామ్ అనేది నాకు అర్థమైంది. ఎగ్జామ్లో ఏ రూల్స్ అని అడుగుతున్నా. స్లిప్ పెట్టొద్దు. ఓకే, ఫైన్. అంటే స్లిప్ పెట్టొద్దు అంటే డు నాట్ కాపీ. ఇన్ టైం, అవుట్ టైం కూడా. నెక్స్ట్ వచ్చినప్పుడు బయటికి వెళ్ళిపోతా ఎగ్జామ్లో. అంటే నేను ఇలా రాయచ్చా? పంక్చువాలిటీ. ఇంకా డీటెయిల్స్ అన్నీ ప్రాపర్గా ఉండాలి. ఇంకా చెప్పమ్మా. అండ్ డిసిప్లైన్. ఓకే. ఇంకా అమ్మా అర్థం కదా? ఈయన కాపీ చేయకూడదు, పంక్చువల్గా ఉండాలి, డీటెయిల్స్ అన్ని ప్రాపర్ రాయాలి, క్లాస్లో ఎవరితో గొడవ చేయకూడదు, డిసిప్లైన్, ఇన్విజిలేటర్తో డిసిప్లైన్గా ఉండాలి. ఇవేనా? ఆ రూల్స్ ఏంటో అడుగుతున్నా నేను. ఎలాంటి రూల్స్ అని ఫాలో అవ్వాలి? కరెక్టే. ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలి? ఏంటి ఆ రూల్స్? అది రాశాను కదా, సెకండ్ పాయింట్, పంక్చువల్గా ఉండాలని. పోలీస్ స్టేషన్ లేదు, రాశాను కదా సెకండ్ పాయింట్, ఇన్ టైం పంక్చువాలిటీ అని. సపోజ్ ఇంతేనా? అయిపోయిందా? నీ క్యాలిక్యులేటర్, నీ పెన్ను, నీ బుక్స్, నీ మెటీరియల్ నువ్వే తెచ్చుకోవాలిగా. పక్కన అడుగుతా ఎగ్జామ్లో. క్యారీ యువర్ ఓన్ బిలాంగింగ్స్. అవునా తప్ప? నువ్వు వాటర్ బాటిల్, పెన్ను, సరే పెన్ను నువ్వు ఆన్సర్ అడుగుతావు, పెన్ను అడుగుతావు అని చెప్తావు, అంతేగా? సో కాబట్టి నీ బిలాంగింగ్స్ అన్ని నువ్వే. సరిపోతాయా? ఇంకేమైనా కావాలా? కాపీ చేయకూడదు, కాపీ అని చూసి రాయకూడదా? లేదా? సరిపోయిందా? ఇంకేమైనా కావాలా? ఇంకా ఉన్నాయా? ఈ రూల్స్ మీరు ఎగ్జామ్ కండక్ట్ చేసి ఈ రూల్స్ సరిపోతాయా? సరిపోతాయిగా. సరే, నేను ఈ రూల్స్ని బ్రేక్ చేసి నేను చేసిన తప్పు అని కాదని ప్రూవ్ చేస్తా. ఈ రూల్స్ని బ్రేక్ చేస్తా. బ్రేక్ చేయడం తప్పుగా, కానీ తప్పు కాదని కూడా నేను ప్రూవ్ చేయగలుగుతా. ఇప్పుడు ఈ రూల్స్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, వీడున్నాడు రా, వీడెవడు? శ్రీనివాస, స్టూడెంట్. వీడు ఒక స్టూడెంట్ అనుకో. వీడు ఎగ్జామ్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్గా చదివాడు. వీడు ఎగ్జామ్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని మీరు ఇప్పుడు ఇచ్చారు కదా ఇన్స్ట్రక్షన్స్. ఎక్కడ ఉంటాయి ఇన్స్ట్రక్షన్స్? అడ్మిట్ కార్డ్ మీద ఉంటాయి. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని నీట్గా చదివాడు మనోడు. సో ఎగ్జామ్కి వెళ్ళాడు.
వీడి ఫ్రెండ్ ఇద్దరు పక్కనే పడ్డారు, హ్యాపీ అనేవాడు అనుకున్నాడు. సో ఇక్కడ ఈయన ఉన్నాడు ఎగ్జామ్ హాల్లో. ఎవరైనా ఇన్విజిలేటర్. సో అయితే ఇక్కడ చూడండి, ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు ఈ స్టూడెంట్ ఏం చేశాడంటే కాపీ కొట్టలా. వీడికి అన్ని 50 MCQs వీడు పెట్టేశాడు సార్ ఆన్సర్. వీళ్ళ ఫ్రెండ్ 40 MCQsే పెట్టాడు. ఇంకా 10 పెట్టాలిగా. వీడు అడుగుతున్నాడు, అరే ఆన్సర్ చెప్పు అని. ఆబ్వియస్ కొడతారుగా 50 అని. అలా 50 MCQ నెంబర్ చెప్తే కాబట్టి ఎలా అర్థం లేకపోతే చెప్తున్నాడు. వీడు చూస్తున్నాడు, వీడు వింటున్నాడు. సో వీడికి వినపడింది. సో వీడు చెప్పాడు సార్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ చూడు. అయితే ఇక్కడ వీళ్ళిద్దరు ఇన్విజిలేటర్ చూశాడు. అర్థమైందా? ఇప్పుడు ఈ ఇన్విజిలేటర్ చూసినప్పుడు ఈ స్టూడెంట్ని డీబార్ చేద్దాం అనుకున్నాడు రా ఎగ్జామ్ హాల్ నుంచి. డీబార్ చేయొచ్చా, చేయటానికి కుదరదా? చెప్పడం తప్పే, వినడం తప్పే కదా. ఆన్సర్ చెప్పడం కూడా తప్పే కదా, మాల్ ప్రాక్టీసే. కానీ చూశాడు ఇన్విజిలేటర్, రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నాడు మీ ఇద్దరిని. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈ స్టూడెంట్ ఏమంటాడంటే, సార్ నేను ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్గా చదివా. చూడండి, క్యారీ యువర్ ఓన్ బిలాంగింగ్స్ అన్నారు, డిసిప్లిన్గా ఉండాలన్నారు, డిసిప్లిన్గా ఉండాలన్నారు, పంక్చువాలిటీ డీటెయిల్స్ కాపీ చేయొద్దన్నారు. ఇప్పుడు ఇన్విజిలేటర్ అడుగుతాడు, చూడండి సార్ కాపీ చేయటం అంటే ఏంటి అన్నాడు. చూసి రాయటం రా అన్నాడు ఇన్విజిలేటర్. నేను చూసి ఎక్కడ రాసా, నేను జస్ట్ ప్రాంప్ట్ చేసా ఆన్సర్, అది రూల్ అని చూడు అన్నాడు. ఇండిసిప్లిన్ ఏంటో చెప్పలేదు. ఇండిసిప్లిన్ అంటే నాకెలా తెలుస్తుంది అన్నాడు స్టూడెంట్. సో అయితే నేను కాపీ చేయలేదు కాబట్టి నేను చేసింది తప్పు కాదు అంటాడు ఈ స్టూడెంట్. కాబట్టి ఎగ్జామ్ ఇన్స్ట్రక్షన్స్ లో లాలో ఇలాంటి పదాలు ఉండవు, కాపీ చేయొద్దు అనే పదాలు ఉండవు. ఏం రాస్తారంటే నో టైప్ ఆఫ్ మాల్ ప్రాక్టీసెస్ ఈజ్ ఎంటర్టైన్డ్ ఆల్ అలౌడ్ అంటారు. ఏ రకమైన మాల్ ప్రాక్టీస్ కూడా మేము లైక్ టాలరేట్ చెయ్యం. నో టైప్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ అంటే తెలుసా? బ్యాడ్ ప్రాక్టీస్. వెరీ గుడ్. మేము ఏది ఏదో చెయ్యం. నువ్వు చూసినా, విన్నా, చెప్పినా డజంట్ మ్యాటర్, నిన్ను మేము డీబార్ చేస్తాం. ఈ అటెంప్ట్ కదా, నెక్స్ట్ అటెంప్ట్ కూడా. అంటే మీరు లా చదివేటప్పుడు వర్డ్ టు వర్డ్ దాని మీనింగ్ అర్థం చేసుకుంటేనే లా యొక్క ఎసెన్స్ అర్థమవుతుంది. అర్థమైందా సార్? సో కాబట్టి వీడు చేసిన ప్రకారం తప్పే సార్. తర్వాత వీడిని ఏం చేస్తారనేది రేపు నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం మనం. సరే సార్, ఒక చిన్న మాట. మీరు ఇందా చెప్పారు కదా సార్, యాక్ట్స్ అనేవి అసెంబ్లీలో తయారు చేస్తారని. సార్ ఎవరు సార్ అసలు వీళ్ళకి ఎవరు ఇచ్చారు అధికారం పార్లమెంట్కి, అసెంబ్లీకి చేయొచ్చని? వెరీ గుడ్. కాన్స్టిట్యూషన్ వీళ్ళకి అధికారం ఇచ్చింది. మీరు పార్లమెంట్లో అయినా అసెంబ్లీస్లో అయినా మీరు చట్టాలు తయారు చేసుకోవచ్చు అని. రైట్ సార్, ఈ ప్రొసీజర్ చెప్పండి, ఎలా తయారు చేస్తారో. ఫస్ట్ బిల్ అంటే అది చెప్పండి ముందు. ఇన్వాయిసా? పార్లమెంట్లో బిల్ అంటే ఇన్వాయిస్ కదమ్మా. అసలు ప్రాబ్లం ఏంటి అంటే, ఏ సొసైటీలో ఎక్కడైతే ఏ విషయంలో అయితే ప్రాబ్లం వస్తుందో ఆ ప్రాబ్లంని రిజాల్వ్ చేయటానికి మనం చట్టాలు చేసుకుంటాం. అవునా? సరే, ఎగ్జాంపుల్ చెప్పండి ఒకటి. ఇప్పుడు కంపెనీస్ ఎలా పనిచేయాలనే దానికి కంపెనీస్ యాక్ట్ ఉండాలిగా. పార్ట్నర్షిప్స్ ఎలా పనిచేయాలనే దానికి పార్ట్నర్షిప్ యాక్ట్ ఉండాలిగా. రైట్. ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు కట్టాలి, ఎంత కట్టాలి అనే దానికి ఇన్కమ్ ట్యాక్స్ ఉండాలిగా. ఏ వస్తువు మీద జిఎస్టీ వేయాలి, ఎంత వేయాలనే దానికి జిఎస్టీ ఉండాలిగా. అవునా? అంటే ఇప్పుడు నువ్వు జిఎస్టీ కట్టకపోతే గవర్నమెంట్కి ఆదాయం తగ్గిపోతుందిగా. అదే నువ్వు ఇక్కడ మన మెయిన్ మెట్రో ఉందా, ఎస్ఆర్ నగర్ మెట్రో ఉందా, అది ఎవరు కట్టించారు? నువ్వా? గవర్నమెంటేగా. ఎగ్జాంపుల్, గవర్నమెంట్ డబ్బులతోనేగా. గవర్నమెంట్ వేరే సంస్థకి ఇస్తే వాళ్ళు కడతారు. మరి గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఎలా వస్తాయి నువ్వు ఇవ్వకుండా? కాబట్టి మరి ట్యాక్సెస్ అనేవి ఇంపార్టెంటేగా. ఈ ట్యాక్స్ అనేవి ఇంపార్టెంట్ అయినప్పుడు ఎవరు ట్యాక్స్ కట్టాలి, ఎంత కట్టాలి, ఎప్పుడు కట్టాలి, ఇవన్నీ కూడా మరి దానికి ఒక యాక్ట్ ఉండాలిగా.
సార్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఫార్మర్ ఉన్నాడు, అతని దగ్గర చాలా కష్టపడతాడు అతను, లేకపోతే మనం లేముగా. అందుకని ఇన్కమ్ ట్యాక్స్ ఎట్లా అని చెప్పారంటే అగ్రికల్చర్ ఇన్కమ్ ఈస్ ఎగ్జామ్టెడ్. అగ్రికల్చర్ నుంచి వచ్చే ఇన్కమ్ ఎగ్జామ్టెడ్, దాని మీద ట్యాక్స్ వేయద్దు, మేము వేయం ట్యాక్స్. నువ్వు ఎంతైనా సంపాదించుకో, అగ్రికల్చర్ ఇన్కమ్ మేము ట్యాక్స్ వేయం. అర్థమైందా? అంటే ఇలాంటి వాటన్నిటికీ యాక్ట్ ఉండాలిగా. అంటే సొసైటీలో ఏదైతే అవసరమో దానికి ఒక చట్టం తీసుకురావాలి మనం, అవునా? సరే సార్, ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తామేనండి సార్. ఈ యాక్ట్ అనేది ముందు ఒక పేపర్ అనుకోండి సార్, మీ కన్వీనియన్స్ కోసం. ఎవరైతే మినిస్టర్ ఉన్నాడో ఆ మినిస్టర్ అతనికి కావాల్సిన రూల్స్ అని ఫస్ట్ అసలు ఏం చేస్తారంటే, మేము ఇలా చట్టం తీసుకురావాలనుకుంటున్నాం, సొసైటీని అడుగుతారు, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఎందుకంటే పీపుల్ కోసమే కదా చట్టం. వాళ్ళ దగ్గర నుంచి రికమెండేషన్స్ తీసుకుంటాం, ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి రికమెండేషన్స్ తీసుకుంటాం. మేము ఇలాంటి చట్టం చేయాలనుకున్నాం, ఏ రూల్స్ పెడితే బాగుంటుందని రికమెండేషన్స్ తీసుకుంటారు. అలా రికమెండేషన్ తీసుకొని ఒక డ్రాఫ్ట్ అంటే ఇట్స్ రఫ్ కాపీ. ఆ రఫ్ కాపీ తీసుకెళ్లి అసెంబ్లీలో చదువుతారు సార్, పార్లమెంట్లో చదువుతారు, ఆ లోక్సభ రాజ్యసభలో. ఇప్పుడు మెంబర్స్ దాని మీద డిస్కషన్ చేస్తారుగా. సో డిస్కషన్ చేసి ఇది బాగాలేదు, ఇది మార్చు, ఇది బాగుంది, ఇది పెట్టు, అలాగా డిస్కషన్. తర్వాత పార్లమెంట్లో 2 హౌసెస్ ఉంటాయి, అప్పర్ హౌస్ లో లోక్సభ, రాజ్యసభ. ఈ లోక్సభ రాజ్యసభలో బిల్ పాస్ అవ్వాలి. బిల్ పాస్ అవ్వటం అంటే ఏంటి సార్? అంటే 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 ఏంటి చెప్పండి సార్? బిల్ నువ్వు ఆ డ్రాఫ్ట్ కాపీ మీద డిస్కషన్ జరిగిన తర్వాత నీకు అక్కడున్న మెంబర్స్, ఎవరా మెంబర్స్ పార్లమెంట్లో? ఎంపీసీ. ఏంద్రా కన్ఫ్యూజన్? ఇక్కడ ఎంపీస్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ఉంటారు కదా లోక్సభ రాజ్యసభలో. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ కోసం ఒక 110 ఎంపీస్ ఉన్నారనుకో లోక్సభలో, లేకపోతే 400 ఎంపీస్ ఉన్నారనుకో, 400. అందులో మోర్ దాన్ 50% యాక్సెప్ట్ చేయాలి ఆ బిల్లుని, బాగుంది బిల్ అని. మోర్ దాన్ 50% అంటే 200 ప్లస్, ఆ 201 అప్పుడు ఆ లోక్సభలో బిల్ పాస్ అయినట్టు. అలాగే రాజ్యసభలో కూడా సేమ్, మోర్ దెన్ 50%, అక్కడ కూడా. అంటే ఇక్కడ ఏం చెప్తానంటే, లోక్సభలో మోర్ దెన్ 50% ఒప్పుకోవాలి, రాజ్యసభలో కూడా మోర్ దెన్ 50% ఒప్పుకోవాలి, అప్పుడు బిల్ పాస్ అయినట్టు. ఈ బిల్ పాస్ అయింది కదా, అందరూ వాళ్ళ మెంబర్స్ ఎవరు న్యూ రూల్స్ చెప్పారు, ఆ న్యూ రూల్స్ యాడ్ చేసాం, కొన్ని తీసేయమన్నారు, కొన్ని తీసేసాం, అంతా బిల్ పాస్ అయింది. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తుంది? ప్రెసిడెంట్ ఎవరు? ద్రౌపది, ఎస్, ఆవిడ దగ్గరికి వెళ్తుంది. ఆవిడ తీసుకొని దాని మీద సైన్ చేస్తుంది సార్. అర్థమైందా? అలా సైన్ చేసినప్పుడు ఆ బిల్ కాస్త యాక్ట్ అవుతుంది. ఈ యాక్ట్ అయిన తర్వాత, అరే మేము ఈ యాక్ట్ తెస్తున్నామని గవర్నమెంట్ దగ్గర ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఉంది, ఒక జస్ట్ లైక్ న్యూస్ పేపర్ అనుకోండి, అనౌన్స్ చేయడానికి. అఫీషియల్ డాక్యుమెంట్ పేరు అఫీషియల్ గ్యాజెట్. దీన్ని భారత్ కా రాజపత్ర అంటారు. ఏవైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయటానికి మాకు కనబడిందా? భారత్ కా రాజపత్ర, ద గెజెట్ ఆఫ్ ఇండియా కనబడిందా? ఇదిగో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నోటిఫికేషన్. ఇలాంటి అఫీషియల్ నోటిఫికేషన్స్ అన్ని ఎందులో ఇస్తారు? అఫీషియల్ గ్యాజెట్లో. అలాగే ఇక్కడ ఇన్ ద సేమ్ వే ఈ యాక్ట్ ఏ రోజు నుంచి ఎన్ఫోర్స్మెంట్లోకి వస్తుందో, అమలులోకి వస్తుందో, అప్లికబిలిటీలోకి వస్తుందో అది అఫీషియల్ గ్యాజెట్ అనే డాక్యుమెంట్లో రాసిస్తారు. ఎఫెక్టివ్ డేట్ ఒక రోజు చెప్పాలి ఆఫ్ ద యాక్ట్, ఎన్ఫోర్స్మెంట్, ఆ రోజు నుంచి ఆ చట్టం అమలులోకి వచ్చినట్టు. యాక్ట్ ఆఫ్ పార్లమెంట్.
అంటే చట్టం పార్లమెంట్లో తయారు చేసుకోవడం ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. సార్ అయితే ఏ యాక్ట్ ఎలా ఇప్పుడు ఏ సబ్జెక్ట్ మీద యాక్ట్ తయారు చేయాలి, ఎవరికి అధికారం ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ అనుకోండి, అది స్టేట్ గవర్నమెంట్ కూడా చేయొచ్చా యాక్ట్ దాని మీద చట్టం? నో. అంటే కొన్ని టాపిక్స్ మీద సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ చేసే అధికారం ఉంటుంది, కొన్ని టాపిక్స్ మీద స్టేట్ గవర్నమెంట్, కొన్ని టాపిక్స్ మీద ఇద్దరు చేయొచ్చు. ఒకటేమో ఒకటి ఫస్ట్ ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్, దాన్ని యూనియన్ లిస్ట్ అంటారు. ఈ లిస్టులో ఉన్న మ్యాటర్స్ మీద ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ చేయగలదు, యూనియన్ లిస్ట్ అంటారు. ఇంకొకటి స్టేట్ లిస్ట్, ఈ లిస్ట్ లో ఉన్న మ్యాటర్స్ మీద స్టేట్ గవర్నమెంట్ చేయగలదు. ఇంకొకటి వెరీ గుడ్ కాంకరెంట్ లిస్ట్, ఈ కాంకరెంట్ లిస్ట్ లో ఉన్న మ్యాటర్స్ మీద ఎవరైనా చట్టం తయారు, స్టేట్ గవర్నమెంట్ అయినా చేయొచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ అయినా చట్టం తయారు చేయొచ్చు. అర్థమైందమ్మా? ఇలాంటివన్నీ మనం ఫస్ట్ చాప్టర్ లో చూస్తాం. సరే నెక్స్ట్ రేపు చూద్దాం. మరి బుక్స్ ఉన్నాయా? సో బ్రీఫ్గా అసలు లాలో ఏం చదువుతాం ఇవన్నీ అర్థమైంది కదమ్మా మీకు? రేపు టాపిక్ స్టార్ట్ చేసుకుందామా? రైట్, ఓకే, థ్యాంక్ యూ.